స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఈరోజు సక్సెస్ఫుల్గా 4 ట్రేడ్లు అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్ ట్రేడ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లైవ్ స్ట్రీమ్లో. నేను లాస్ అయితే అయ్యాను. ముత్తూట్ ఫైనాన్స్ అనమాట, 207 రూపీస్ లాసుల్లో అయితే నేను లైవ్ స్ట్రీమ్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, మీరు అందరూ ఛానల్ వీడియోస్ చూస్తున్నారు, ఓకే, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతున్నారు, ఓకే, అనూహ్యంగా చాలామంది జాయిన్ అయ్యారు. బట్ కానీ డిస్కషన్ ఏది బ్రో అంటే, మీకు నాకు ఒక వాదన జరిగితేనే ఒక కొత్త నాలెడ్జ్ అనేది అన్లాక్ అవుతుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కేవలం నా బుర్ర ఒకటే పెట్టాను, ముత్తూట్ ఫైనాన్స్ అనుకుని చెప్పాను, కానీ ఎక్కడ కూడా ఒక క్రాస్ ఎగ్జామినేషన్గా ఎవరు అంటే ఇలా ఇది అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు సంథింగ్ ఎవరు కూడా క్రాస్ చెక్ చేయలేదన్నమాట. సో నా వరకు నేను సెట్టింగ్ చేసి ఓకే బాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ అది విఫలమవుతుంది. ఇప్పటికి 2 సార్లు ముత్తూట్ ఫైనాన్స్ ఒక విషయం జరిగింది, అల్ట్రాటెక్ సిమెంట్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు 2 సార్లు విఫలమైన ట్రేడ్స్, ఇంట్రాడే ట్రేడ్లో. బట్ కానీ లాసెస్ నాకు నిఫ్టీ నుంచి కవర్ చేసుకుంటున్నాను. బట్ ఇంట్రాడే ట్రేడ్ వరకు 2 డేస్ కంటిన్యూస్ ఇలా జరుగుతుందన్నమాట. కానీ ప్రాఫిట్స్ అయితే తీసుకొస్తున్నాయి కదా, మెల్లమెల్లగా తీసుకొస్తున్నాను. ఈరోజు లాస్ లేదు, ప్రాఫిట్ లేదు అనమాట 4 ట్రేడ్లో కూడా. సో అది ఎలా చేసిందంటే, సో ఫస్ట్ మీరు చూసారు కదా 207 రూపీస్ లాసెస్లో ఉందన్నమాట ఏది ఈ ముత్తూట్ ఫైనాన్స్. ఆ తర్వాత నేను నిఫ్టీలో ట్రేడ్ అవుట్ తీసుకున్నానండి. సో 207ని లాస్ని లెవెల్ చేయడానికి నిఫ్టీలో ఒక ట్రేడ్ ఒక స్లాట్తో ట్రేడ్ చేశానండి. టోటల్ 225 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఎగ్జిట్ కొట్టానండి. సో 5,000 రూపీస్ పట్టదు, ఒక స్లాట్ 5,000 పడుతుంది మరి. అందుకని ఇంకా ఒక స్లాట్ తీసుకున్నాను, ఎందుకు వచ్చింది కూడా అని. సో అయితే దాంతో ఎగ్జిట్ కొట్టేసాను. తర్వాత కేపీఎల్ మిల్ ఎల్టీడీ అని చెప్పేసి ఇదొక షేర్ ఉందన్నమాట. సో ఆల్రెడీ బూమింగ్లో ఉందన్నమాట. వెంటనే దీని మీద ఒక చిన్నపాటి చెకింగ్ చేశాను, ఎలా వెళ్తుంది ఏంటి రిజిస్ట్రేషన్ చెక్ చేసుకున్నాను. ఒక ప్రాపర్ టైమింగ్ కోసం వెయిట్ చేశాను. ఎగ్జాక్ట్గా 230, 240 ఆ టైంలో నాకు ప్రాపర్ మూమెంట్ దొరికిందనమాట. 240 ఆ టైంకి. సో వెంటనే ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ కొట్టానమాట, జస్ట్ 5 పాయింట్స్ తోటి. సో 40 షేర్స్ తీసుకుని ఎగ్జిట్ కొట్టానమాట. సో టోటల్ దాని నుంచి కూడా మనకి ఎంత వచ్చింది, 104 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈరోజు 120 రూపీస్ ప్రాఫిట్స్ తోటి ఎగ్జిట్ అనమాట. కాకపోతే 4 షేర్లు చేసినందుకు గాను బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఈ కాను మొత్తం కలుపుకొని నాకు తెలిసి నేను చూసాను బుక్ దాంట్లో ఏమీ లేదు, లాస్ లేదు, ప్రాఫిట్ లేదు, ఈక్వల్ అనమాట, సరి సమానం సెట్ చేశాను అనమాట. అలాగని ఈరోజు అంటే ఏమీ లేదని కాదండి. నాకు నా సబ్స్క్రైబర్ ఒక అతను ఇదంటే కెవిన్ అనుకుంటా, అతను నాకు $13 పేపర్లో పంపించాడండి. సో పేపర్లో $13 పంపించాడు అనమాట. అంటే నేను ఫస్ట్ సరదాగా అడిగాడేమో అని అనుకున్నాను. బట్ నిజంగానే ఇచ్చాడండి $13. సో అయితే అందులో $5 నేను స్ట్రీట్ డాగ్స్కి వేస్తూ ఉంటాను, ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈసారి నా తరపున కొంత ఫుడ్ అని డొనేట్ చేయమని చెప్పేసి $5 వేసాడనమాట. ఇంకో $5 నాకు అనమాట. సో అలా అయితే నాకు ఫండ్ అయితే ఇచ్చాడండి. నేను ఎప్పుడో పేపాల్ అకౌంట్ నేను గేమింగ్ కమ్యూనిటీలో ఉండేటప్పుడు తీసుకున్నానండి. సో తర్వాత ఈ రకంగా ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు ఇలా ఫండ్ ఇవ్వడం కావచ్చు, సూపర్ చాట్ ఈ ఛానల్లో. నాకు గేమింగ్ ఛానల్లో అప్లాజెస్ బాగా వచ్చాయండి, సూపర్ చాట్స్ కానీ వాటిల్లో బాగా వచ్చాయి. కానీ ఇక్కడ ఇది ఫస్ట్ టైం అనమాట, ట్రేడింగ్లో నాకు ఫండ్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇట్స్ ఓకే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం అదేంటిది ఛానల్ నుంచి బెనిఫిట్స్ పొందడం అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కెవిన్ ఫర్ డొనేటింగ్ ఫర్ ఫండింగ్ మీ $5 and funding that street dog for $5. So that was a kind hand. Thank you so much, highly appreciable. సో ఫైనల్లీ మనమైతే ఈరోజు ప్రాఫిట్లో ఉన్నట్టేనండి, ఓకేనా. సో చికెన్ డబ్బులు వచ్చేసినట్టే, సంథింగ్ ఏదో పెట్రోల్ ఖర్చులకైనా బాగా ఉపయోగపడుతుంది ఇది సంథింగ్. సో నాకు కుదిరినప్పుడు ఓకే నేను అతనికి ఇచ్చేస్తాను, $5 అయితే ఇస్తానండి. అతను నాకు $5 ఇచ్చాడు కదా. సో నేను క్రియేటర్ని, నేను సంపాదిస్తున్నాను కాబట్టి అతని డబ్బే అవసరం లేదు. కాకపోతే 1 మంత్ పాటు నేను చూస్తాను, ఏమన్నా మంచి ప్రాఫిట్స్ వస్తే అతను $5 మళ్ళీ అతనికి వేసేస్తాను. ఓకే, అతన్ని కనపడ్డది కదా, ఐడి నాకు కనపడ్డది.
పేపర్లో. సో ఐ విల్ రిటర్న్ బ్యాక్ హిస్ $5 వన్స్ దిస్ మంత్ ఈజ్ క్లియర్ అండ్ విత్ అ గుడ్ ప్రాఫిట్. ఐ విల్ రిటర్న్ బ్యాక్ హిస్ $5 అనమాట. సో అదనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు అయితే ఈ విధంగా అయితే ట్రేడ్ అయితే క్లోజ్ చేసాము. సో మరి ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు పోర్ట్ఫోలియో వీడియో వస్తుంది అనమాట. సో ఏం జరిగింది ఏంటి అనేది సో పోర్ట్ఫోలియోలో మీకు తెలుస్తుంది అనమాట. ఎంత లాసుల్లో ఉన్నాము చూపిస్తాను. లాసుల్లో అయితే ఉన్నామండి, ఎంత లాసుల్లో ఉన్నామో చూపిస్తాను. ఓకేనా, బాయ్.